వాట్ ఈస్ దిస్? ఏమైంది అంటే పుల్లెక్కువ గీలెక్కువ, పుల్లెక్కువ గీలెక్కువ. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక్కొక్కరికి ఏం డౌట్. యేసు ప్రభు వారిని నమ్ముకున్నట్టే ఉంటారు, కుక్క కరిస్తే తాయితీ పూర్తి చెప్తున్నారు. ఏమండి? యేసు ప్రభు వారిని నమ్ముకున్నట్టే ఉంటారు, పాస్టర్ గారిని పిలుస్తారు, పలానా టైంలోనే రహస్యంగా పోయి కలుస్తారు. ఎవరిని ఒక మనిషిని కలిసి పలానా టైం ఎప్పుడు, ఏ రోజు 11:50 పునాదులో నైదాన్ని వేస్తే ఏమేస్తే నైదాన్ని వేస్తే ఆ టయానే శంకుస్థాపన కార్యక్రమం చేయాలి. రహస్యంగా విశ్వాసే. ఎవరమ్మా? విశ్వాసులే. రహస్యంగా కలిసి అన్నయ్య 11:53 వస్తే ప్రార్థన చేసుకోన్నయ్యా. ఏమో పాపం దైవదేవుడికి అర్థం కాదు, పోతాడు పాపం వస్తాడు అనుకుంటారు. పిచ్చి మాలోకాలు అంటున్నావు అనుకోమాకండి. ఏమండి? చూస్తారా అసలుకి నువ్వు మొక్కే దేవుడు ఏమై ఉన్నాడో, అసలుకి నువ్వు వచ్చిన వాడు ఎవరై ఉన్నాడో ఒక్కసారి చూస్తారా? మీకు అర్థమైందా? అర్థమవుతుందా? యెషయా గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఏమండి? ఇంకా నేను బైబుల్ ఓపెన్ చేయరా, ఇంకా 2 గంటలు చెబుతా. చెప్పానా? బైబుల్ ఓపెన్ చేస్తే కదా అసలైన కారణం. ఏమిరా మమ్మల్ని ఉతుకు తెలుసుకున్నావా అంటారా? ఉతుకు సెక్షన్ మాది, ఇలా మమ్మల్ని ఉతుకుతా ఉంటారేమో, నాకేం తెలుసు. ప్రభు వారే మాట్లాడుతున్నాడు, ఆయనకు మహిమ కలుగు గాక. నీ దేవుడు ఏమై ఉన్నాడో చూడండి. యెషయా గ్రంథము తన పురిసిటిలో జలములను కొలిచిన వాడు ఎవరు? జనతో ఆకాశములో చూచిన వాడెవడు? కొలత వేశాడట జాన్ని. ఆ జానతో భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? కొలపాత్ర అంటే మానిక తీసుకొని కొలతేస్తారుగా. వరి పంట పండిస్తారా? మీకు అర్థమయ్యే రీతిలో చెబుతున్నా. మానిక తీసుకొని కొలతేస్తారుగా ఇత్తనాలని. 4 వచ్చేటప్పుడు ఎన్ని మానికలు పోతే కావాలని. అలాగా భూమినట కొలపాత్రలో ఉంచాడట, కొలత కోరుస్తున్నాడట. త్రాసుతో త్రాసనగా తెలుసా? తక్కిట. ఏమండి? తక్కిట పర్వతమును కొలిసి ఈ మోతాదులో ఉండాలి. ఇంత వేడిగా మామూలుగా మాయించబడుతుంది. నాలుగోడి ఏం లేదు. సరేలే, నా తిప్పలు పడతాను, ఏం చేస్తాను. మొత్తం అయిపోతుంది బాడీ మొత్తం. ఫ్యాన్ కూడా లేదుగా. ఏమో నన్ను ఎవరు పడుచుకున్నారు? నువ్వు నమ్ముకున్న దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు ఎవడో తెలుసా? ఏమండి? సామాన్యుడు కాదు. జ్ఞానంతో కొలిచాడు ఆకాశం. తప్పుడు ఒకటి మయంపరచండి. కొలతో కొలిసి భూమిని కొలిచాడు. పట్టణ దగ్గరలో భజన చేయండి. మిగిలిన వాటికే అని ఎన్నో కొట్టు తెల్లవాటు సాగారు. తెలియని వాటికి ఏమండి? నిజదేవుడైన పవర్, నిజమైన పవర్ కాడికి వచ్చారు, నిజమైన శక్తి కాడికి వచ్చారు, శక్తి కలిగిన నామం దగ్గరకు వచ్చారు. ఆకాశము కింద ఉన్నవారు ఏ నామములో లేదు రక్షణ. యేసు ప్రభు వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప నేనే అన్నాడంటే ఇంకా లేడు అని అర్థం. తప్పని కొట్టి భయపరచాలి లేదా? కొడిగలిగా నేనే అన్నాడంటే ఇక లేడు ఎవడు. నేను పోయిన విశ్వాసంలో ఏముంది?
పులి కంటే అక్కడ వచ్చాం, ఎక్కడ వచ్చాం? అక్కడ వచ్చాం. ఇటు పులి కంటే ఏకం చెప్పింది ఏకేశ్వరుడు పూజ చేయాలి, ఒక్కడే దేవుడిని మొక్కాలి. మరి 500 లేక 4000 సంవత్సరాల కింద ఇందులో ఉన్నారా అని పరిశోధిస్తే ఇంతమంది దేవతలు లేరట. ఏకం ఇచ్చిన సాక్ష్యం నాది కాదు, మాట నా పిండు కాదు, నేను వేసిన పిండు కాదు. డాక్టర్ రంగాచార్యుల వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమని అంటే ఇంతమంది దేవతలు దేవుళ్ళు లేరట. నేనేం చెప్పాను? పులి కంటే గిలి. ఈయనకి మొక్కపోతే ఏమేం చేస్తాడో, ఈమెకు మొక్కపోతే ఏమేం చేసిద్దో, కొడతాడో చంపుతాడో. మా అమ్మ పరదేశికి చేరింది. మా అమ్మ ఎక్కడికి పోయిందంటే పరదేశికి వెళ్ళిపోయింది మా అమ్మ. మేము లోకంగా